హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు పెద్ది సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. సినిమాలో నటీనటుల ప్రదర్శన, కథలోని ముఖ్యాంశాలు మరియు ప్రేక్షకులను ఆకట్టుకున్న అంశాల గురించి మాట్లాడుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఉప్పెన తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన రెండో సినిమా పెద్ది. భారీ బడ్జెట్, పాన్ ఇండియా రేంజ్ కాస్టింగ్, ఏఆర్ రెహమాన్ సంగీతం, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో ఈ సినిమా ప్రారంభం నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ డ్రామా, సోషల్ మెసేజ్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించారు. 1990ల నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ రికార్డుల్లో కూడా లేని ఒక గ్రామంలో కథ జరుగుతుంది. పెద్ది అనే యువకుడు డబ్బులిచ్చే ఏ టీం కైనా ఆడే క్రికెటర్. అదే సమయంలో గ్రామ సర్పంచ్ కుమార్తె అచ్చయ్యమ్మతో ప్రేమలో ఉంటాడు. అప్పల్ సూర్య అనే వ్యక్తి తన గ్రామానికి రైల్వే హాల్ తీసుకురావడానికి జీవితాంతం పోరాడుతుంటాడు. ఆ కళ నెరవేరకపోవడంతో ఆ బాధ్యత పెద్ది తీసుకుంటారు. అక్కడి నుంచి గ్రామ గుర్తింపు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం జరిగే పోరాటమే అసలు కథ. ఈ సినిమా మొత్తం రామ్ చరణ్ షో అని చెప్పొచ్చు. తన కెరీర్ లోనే అత్యంత కష్టపడి చేసిన పాత్రల్లో ఇది ఒకటి. క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్ గా 3 విభిన్న దశల్లో కనిపించడం చాలా ప్రత్యేకం. ప్రతి దశలో బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడం, ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడటం, భావోద్వేగ సన్నివేశాల్లో అద్భుతంగా నటించడం ఆయన కమిట్మెంట్ చూపిస్తుంది. ప్రత్యేకంగా క్లైమాక్స్ లో రామ్ చరణ్ నటన ప్రేక్షకులను కంటతరి పెట్టించే స్థాయిలో ఉంటుంది. చాలా మంది ఈ సినిమాను ఆయన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గా భావించే అవకాశం ఉంది. జాన్వీ కపూర్ అచ్చయ్యమ్మ పాత్రలో కనిపించింది. గ్రామీణ యువతిగా ఆమె లుక్ బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. మొదటి భాగంలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది. రెండో భాగంలో దాదాపు కనిపించదు. నటన పరంగా బాగానే చేసినా రచన పరంగా ఆమె పాత్ర బలహీనంగా ఉంది. సపోర్టింగ్ క్యాస్ట్: జగపతి బాబు. సినిమాలో అత్యంత కీలకమైన పాత్రల్లో ఒకటి జగపతి బాబు పాత్ర. గ్రామ అభివృద్ధి కోసం పోరాడే వ్యక్తిగా ఆయన నటన చాలా సహజంగా ఉంది. మొదటి భాగంలోని ఎమోషనల్ సన్నివేశాలకు ప్రధాన బలం ఆయనే. శివరాజ్ కుమార్: గురువుగా కనిపించే శివరాజ్ కుమార్ పాత్ర రెండో భాగానికి ప్రధాన బలం. తక్కువ స్క్రీన్ టైం ఉన్నా మంచి ప్రభావం చూపించారు. దివ్యందు: మిర్జాపూర్ ఫేమ్ దివ్యందు ప్రారంభంలో ఆసక్తికరంగా కనిపించినా చివరికి అతని పాత్ర పెద్దగా ఉపయోగపడదు. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు మరోసారి ఇమోషన్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. గ్రామ గుర్తింపు అనే అంశాన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో చెప్పాలనుకున్న ఆలోచన బాగుంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో కొంత బలహీనత కనిపిస్తుంది. మొదటి భాగంలో లవ్ ట్రాక్ ఎక్కువగా సాగడం, కొన్ని సన్నివేశాలు లాగ్ అవడం, కొన్ని లాజిక్ సమస్యలు సినిమాకు మైనస్ అయ్యాయి. కానీ క్లైమాక్స్ ను మాత్రం చాలా బలంగా డిజైన్ చేశాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. పాటల్లో 2 పాటలు బాగా ఆకట్టుకుంటాయి. అయితే అసలు మ్యాజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్, స్పోర్ట్స్ సన్నివేశాలు, క్లైమాక్స్ సమయంలో వచ్చే బీజిఎం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. సినిమాటోగ్రఫీ అండ్ టెక్నికల్ రివ్యూ: రత్నవేలు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. క్రికెట్ మ్యాచ్లు, రెజ్లింగ్ ఫైట్స్, రన్నింగ్ ఎపిసోడ్స్ అన్ని చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి. ప్రొడక్షన్ డిజైన్ కూడా 1990ల వాతావరణాన్ని బాగా చూపించింది. పాజిటివ్స్: రామ్ చరణ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, క్లైమాక్స్ ఎమోషన్స్, జగపతి బాబు పాత్ర, శివరాజ్ కుమార్ నటన, ఏఆర్ రెహమాన్ బీజిఎం, స్పోర్ట్స్ ఎపిసోడ్స్. నెగటివ్స్: బలహీనమైన లవ్ ట్రాక్, జాన్వీ పాత్రకు ప్రాధాన్యత లేకపోవడం, కొన్ని లాజిక్ లోపాలు. అయితే ఫ్రెండ్స్, మీకు పెద్ది సినిమా ఎలా అనిపించింది? సినిమాలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? కాట్లే రామ్ చరణ్, అప్పలసూరి, గవర్నాయుడు లేదా అచ్చయ్యమ్మ? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ వీడియోల కోసం టాలీవుడ్ ఎన్ఆర్ఐస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.